సో హాయ్ అండి అందరికీ. మరి ఈరోజు మా సీత ప్రయాణం కృష్ణతో 2 ఏళ్ల కష్టం. సో నవంబర్ 14 మార్నింగ్ రిలీజ్ అయింది. సో ఫస్ట్ షో చూసి వచ్చాము. మా సినిమా మాకు చాలా బాగుంటుంది. వీఆర్ సో హ్యాపీ. పడిన కష్టానికి రిజల్ట్ వచ్చినట్టు అనిపించింది. సో మీరు కూడా మూవీ చూసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. మీకు ఎలా అనిపించింది మేడం? ఓవరాల్ గా మూవీ లేదన్న మెసేజ్ ఉందండి. ఖచ్చితంగా ఉంది కదండి. ఎందుకంటే ఒక వైఫ్, హస్బెండ్, ఒక న్యూ జనరేషన్ అండ్ ఒక రిలేషన్షిప్ అండ్ ఒక ఎంటీనెస్ అనేది ఒక విమెన్లో ఎలా అయితే ఉండకూడదో, దానివల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి అన్నది ఇందులో అయితే ఒక చిన్న మెసేజే కదండి అది కూడా. సో దట్స్ వెరీ నైస్ అండి. ఖచ్చితంగా చూడొచ్చు అండి. ఎందుకంటే ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్. ఇది ఒక మన రెగ్యులర్ థింగ్ లాగా ఉంది తప్పించి ఒక మూవీ ఇది ఖచ్చితంగా స్టోరీ లాగే చూడాలి అన్నట్టయితే అసలు లేదు. అండ్ ఇట్స్ వెరీ నైస్. నాకైతే నచ్చింది. నా ఫేవరెట్ కామెడీ అయితే ఇట్స్ వెరీ ఫన్. నాకైతే బాగా నచ్చింది కామెడీ. ఇందులో టైమింగ్ బాగుంది, వాళ్ళ స్లాంగ్ బాగుంది. అండ్ నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి మనకి టైటిల్స్ దగ్గర వేశారు. మన మూవీ టైటిల్ సాంగ్ అయితే నాకు చాలా నచ్చింది. బీజిఎం కూడా బాగుంది అండ్ కామెడీ టైమింగ్ ఇట్స్ వెరీ గుడ్. ఈ సినిమా బేసికల్లీ ఏంటంటే, ఇప్పుడు ఒక వైఫ్ తన హస్బెండ్తో చెప్పుకోలేని విషయం ఇది. ప్రతి ఒక్కరు ఏదో విషయంలో బాధపడతా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉన్నారనుకోండి, జస్ట్ ఈ సినిమాకి తీసుకొచ్చి చూపిస్తే ఇట్స్ అ హార్ట్ ఫెల్ట్ మూవీ. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీస్తో ఖచ్చితంగా రండి, చూడండి. అండ్ చాలా టైం ఉంటుంది మన లైఫ్లో. ఒక 2 గంటలు మీరు ఇందులో స్పేర్ చేస్తే, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మీ వైఫ్ కావచ్చు, లైక్ మీ హస్బెండ్ కావచ్చు, 100% కన్వే అవుతుంది. అండ్ ఐఎమ్ జస్ట్ ఎ ప్రౌడ్ బ్రదర్. మా సిస్టర్ అక్కడ నుంచి సినిమా తీయడం అనేది ఇట్ ఫెల్ట్ రియల్లీ వెరీ గుడ్ సినిమా చూసిన తర్వాత. అండ్ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు కమ్ టు ద థియేటర్స్. చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని థియేటర్స్లో వచ్చి చూడండి, సీత ప్రయాణం కృష్ణతో. ఈ సినిమా ఫస్ట్లీ ఏంటంటే చాలా రిలేటబుల్ కంటెంట్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరు వచ్చి చూడండి. థ్యాంక్స్. సీత ప్రయాణం కృష్ణుడితో మంచి సినిమా. ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నిర్మాత గారు బాగా చాలా తీశారు. డైరెక్టర్ గారు నిర్మాతకి తగ్గట్టుగానే బాగా తీశారు. సో లొకేషన్స్ కూడా బాగున్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి. సో నైస్ ఫిలిం, సక్సెస్ మూవీ. సో అందరూ కలిసి చూడండి, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమాని. ఓకేనా? థ్యాంక్ యూ. మూవీ వాజ్ సూపర్. అందరు చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. సో అందరు వచ్చి చూడండి సీతతో కృష్ణ ప్రయాణంతో. సో మూవీ వాజ్ సూపర్. హైలైట్స్ ఏంటైనా మూవీలో? హైలైట్స్ అంటే మేడమే హైలైట్ యాక్చువల్లీ. కొత్త స్టోరీ, లవ్ అండ్ ఇది లవ్ బేస్డ్ మేడ్ సినిమా. సో ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో అందరు వచ్చి చూడండి. డైరెక్షన్ బాగా అనిపించింది. సో జనరల్గా అయితే సూపర్. మొత్తం ఏ టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇచ్చారు, బాగా ఇచ్చారు. దానికన్నా ఎక్కువే ఇచ్చారు యాక్చువల్లీ. సో బీజిఎం సూపర్. అసలు సూపర్ అంటే సూపర్. అసలు మించింది లేదు. బీజిఎం అయితే సూపర్ ఉంది. యా, కామెడీ బాగుంది. సో లవ్ అందరూ వచ్చి చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడండి, మంచి సినిమా. సో ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ చాలా తక్కువ ఈ మధ్యలో. సో ఈ టైంలో వచ్చిన సినిమాలో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ. సో అందరూ థియేటర్గా వచ్చి చూడాలని. థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్ అండి అందరికీ. మరి ఈరోజు మా సీత ప్రయాణం కృష్ణతో 2 ఏళ్ల కష్టం. సో నవంబర్ 14 మార్నింగ్ రిలీజ్ అయింది. సో ఫస్ట్ షో చూసి వచ్చాము. మా సినిమా మాకు చాలా బాగుంటుంది. వీఆర్ సో హ్యాపీ. పడిన కష్టానికి రిజల్ట్ వచ్చినట్టు అనిపించింది. సో మీరు కూడా మూవీ చూసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. మీకు ఎలా అనిపించింది మేడం? It's a very beautiful experience and people were enjoying that, and I want you guys to watch on, like, from today it's your film Sita Prayanam Krishna to. సార్ ఎలా అనిపించింది సార్? చాలా మంది యాక్చువల్లీ చూసి కంగ్రాట్స్ చెప్తున్నారు మాకు. యాక్చువల్లీ ఈవెన్ కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే లాస్ట్లో ఏడ్చారని కూడా అన్నారు. ఆ ఎమోషన్కి, సెంటిమెంట్కి మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో జనాలు కూడా అందరూ వెళ్ళి చూసి సినిమా
అంటే మంచి బాగుంది సినిమా అయితే మంచిగా బాగుందన్నట్టు చూసినంత వరకు. మిగతా వాళ్ళు కూడా చూసి మాకు రివ్యూ ఇస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. చాలా కష్టపడి తీసిన సినిమా ఇది. సో చిన్న సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. చాలా బాగుంది, అందుకని ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము కూడా. సో మా సీత ప్రయాణం కృష్ణతో సినిమాని అందరూ ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనం మన మొహంలో ఉండే ఆర్టిఫిషియల్గా ఇలా చాలా విషయాన్ని కవర్ చేయడం మేడం. ఎవరైతే హీరో గారు ఇందులో స్క్రీన్ ప్రెజెంట్ చాలా అంటే చాలా అంటే బయట స్క్రీన్లో మూవీని అయితే చూసి వెళ్ళొచ్చు. మేమిద్దరం కలిసి వచ్చాం, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు కూడా అందరూ వచ్చి సీత ప్రయాణం కృష్ణతో చూడండి, ఎంజాయ్ చేయండి. చాలా బాగా అనిపించిందండి మూవీ. మంచి మెసేజ్ ఉన్న మూవీ, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. చాలా మంచిగా అనిపిస్తుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరితో వచ్చినా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక అమ్మాయి ఎంత దూరం వచ్చిందంటే చాలా హార్డ్ వర్క్ చేసి వచ్చింది. తనకి కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మూవీ అయితే చాలా బాగుంది. ఉన్న సాంగ్స్ అన్ని చాలా మంచిగా అనిపించినాయి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసుకొని త్రూ అవుట్ నవ్వుకొని లాస్ట్లో ఒక మెసేజ్ తెలుసుకొని అయితే వచ్చాం ప్రశాంతంగా. చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. రోజా భారతి గారు కంగ్రాచులేషన్. రోజా భారతి గారు కంగ్రాచులేషన్. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్. నమస్తే అందరికీ. ఈరోజు నేను సీతా ప్రయాణం కృష్ణతో సినిమా చూడడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. మన రోజా భారతి గారు అద్భుతంగా నటించడం జరిగింది. సో తనే ప్రొడ్యూసర్, తనే రైటర్ సినిమాకి. అద్భుతంగా సినిమాలో కూడా అద్భుతంగా నటించడం జరిగింది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యామిలీలో సోషల్ మీడియా పెట్టడం వల్ల ఏ రకం ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతున్న పాయింట్ చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. సో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఒక అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది, చాలా క్యూట్ ఉంది. సో మెయిన్ ఏంటంటే సినిమా ప్లాట్ చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. సో అద్భుతంగా మంచి డైరెక్షన్, మన దినేష్ హీరోగా నటించింది, దేవేందర్ రెడ్డి డైరెక్ట్ చేయడం జరిగింది. సినిమా ప్లాట్ చాలా క్రేజీ అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏ రకంగా విడిపోతున్నారు అనే పాయింట్ ప్రతి ఒక్క ఫ్యామిలీలలో జరిగే కొన్ని సీన్స్ ఉన్నాయి యథావిధిగా తీయడం జరిగింది. ప్రతి ఒక్కరు బాగా నచ్చింది. ఎడకలకైతే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది. నాకే చాలా నచ్చిన సినిమా చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇలాంటి సినిమాలో బాగా మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గారి యాక్టింగ్ కూడా బాగా నచ్చింది. ఇద్దరు హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. ఓవరాల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. దినేష్ అండ్ సీత, లైక్ రోజా గారు అండ్ దినేష్ ఉన్న సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇట్స్ వెరీ నైస్ అండ్ బాగా చూపించారు మొత్తం అంతా. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ మూవీ. ఆబ్వియస్లీ దీంట్లో హౌ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ వైఫ్స్ అండ్ హౌ టు అండర్స్టాండ్ దేర్ వైఫ్స్ అన్నది బాగా అర్థమవుతుంది జనాలకి. సో దే నీడ్ టు కమ్ అండ్ వాచ్. అంటే వాళ్ళు తెలియకుండానే వాళ్ళ వైఫ్స్ ని హర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అది తెలుసుకుని వాళ్ళు వాళ్ళ వైఫ్స్ ని అండర్స్టాండ్ చేసుకుంటారు అని చెప్పేసి యూ కెన్ నో. యా, ఫ్యామిలీ మూవీ, అందరూ కలిపి హ్యాపీగా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఎందుకంటే దీనికి కష్టపడే ఆర్టిస్టులు అందరూ కూడా మాకు సొంత ఫ్యామిలీ టైపు. అండ్ ఈ మూవీ నేను మై హోమ్ బోజాలో మా ప్రివ్యూ రిలీజ్ అప్పుడు చూసాను. ఇప్పుడు మాలో ఉన్న కూడా చూడడం కుదరలేదు. ఒక 20 days ఆగిన తర్వాత మళ్ళీ నేను చూస్తాను. ఈ సినిమా ఇప్పుడున్న జనరేషన్కి చాలా మెసేజ్ ఓరియంటెడ్. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చూడండి. మీ లైఫ్లో జరిగే ఏవైతే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంటాయో వాటికి రిలేటెడ్గా ఈ మూవీ తీసాము. ఈ సినిమా చూడడం వల్ల మీకు కూడా ఒక కన్క్లూజన్ వస్తుంది మీ లైఫ్కి. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సీత ప్రయాణం కృష్ణుడితో. థ్యాంక్ యూ సో మచ్.